రైతు భరోసా నిధులు త్వరలోనే వేస్తాము అంటూ వ్యవసాయం స్టార్ట్ అవుతున్న తరుణంలో చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఏం చేస్తున్నారు ఆయన? మాయ అబద్ధాలు అబద్ధాలు అన్నీ. ఇప్పుడు సంవత్సరం అయింది ఏం వేసాడండి? తల్లికి వందనం ఏదో అక్కడక్కడ వేసాడు అంతే, అంతవరకు ఏమీ లేదు. అందరూ గోలెడుతున్నారు కదా జనం అందరూ. అందరికీ వేసాం, ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్తున్నారే. ఏమీ లేదు, ఎవరికి రాలేదండి. కాలేదా? రాలేదు. ఒకరికి వస్తున్నాయి, ఒకరికి రావట్లేదు. అది రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఊరేసుకుంటున్నారు కదండి, చచ్చిపోయిన పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదో భరోసా ఇస్తారు, రైతు భరోసా అని చెప్పాడు, ఏమీ లేదు. మొత్తం సర్వనాశనం చేసేస్తాడండి. జగన్ ఇచ్చేది 12,000, నేనైతే 20,000 ఇస్తాను ఎలక్షన్ టైంలో అన్నారు. ఎక్కడిచ్చాడండి? సంవత్సరం అయిపోయింది, సంవత్సరం 2 నెలలు, సంవత్సరం మాసం అయిపోయింది. ఎక్కడిచ్చాడు? ఇవ్వలేదు. మీ చుట్టుపక్కల ఇక్కడ ఏం వేస్తారు? ఎక్కువ ఏం పండిస్తారు? వరి ఎక్కువ మరి. వరి, మామిడి తోటలు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, అయిపోయింది. మామిడికాయ సీజన్ అయిపోయింది. మామిడికాయ సీజన్ అయిపోయింది. ఎట్లా ఉంది మామిడి రేట్ ఇక్కడ? బాగానే ఉందండి, పర్లేదు రేటు. అంటే 13 కాయలు 300 అలాగా. క్వాలిటీ బాగుంటుంది. వరికి రేట్ ఎట్లా ఉంది? అది మరి నాకు ఐడియా లేదు, వరికి ఐడియా లేదు. టోటల్గా చూస్తే మాది మంచి ప్రభుత్వం, మేము ఈ నెలాఖరు నుంచి ఎమ్మెల్యేలు అందరినీ ఇంటింటికి పంపిస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో హామీలు ఏమీ అమలు చేయలేదు, మీరు కూడా వెళ్ళండి ఇంటింటికి అంటూ వైసీపీ వాళ్ళని చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు వెళ్తే ప్రజలు స్వీకరిస్తారు? వైఎస్సీపీ వాళ్ళు వెళ్తే ఆదరిస్తారండి, గౌరవించుతారండి. వీళ్ళు వెళ్ళరుకోండి టీడీపీ వాళ్ళు పేడ నీళ్ళు ముఖం పోతారు, గ్యారంటీ పోతారండి ముఖం మీద. సంవత్సరం అయిందండి వాళ్ళకి. అమ్మఒడి అన్నారు, ఇది అన్నారు, తల్లి వందనం అన్నాడు, ఏం చేశాడండి? ఇది అన్న క్యాంటీన్లు పెట్టేశాడు అంటున్నాడు. ఏంటి పెట్టాడండి? ఏం పెట్టాడు? ఏం బాగాలేదండి. సంవత్సర కాలంలో చెప్పిన దానికంటే ఎక్కువే చేసాం అని అంటున్నారు చంద్రబాబు గారు. మన ఏం చేసి ఎక్కడ రోడ్లు అలాగ ఉన్నాయి, ఎక్కడ పారిశుద్ధం అక్కడ ఉన్నాయి, ఏం చేశాడండి? సంవత్సరం అయింది, అంటే ఏమి లేదండి. ఏమి లేదు. మంచి ప్రభుత్వం అంటున్నారు, మరి మీరేమంటారు? ఏం ప్రభుత్వం అండి బాబు? ఏంటి ప్రభుత్వం ఏం చేశాడండి? ఏం చేయలేదండి. లేదు, బాగాలేదండి, బాగాలేదు. మన నిన్న రాజమండ్రి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన ఎలక్షన్ టైంలో ఏమన్నారు? బిల్డప్ అయిపోయింది అంతానండి, అంత బిల్డప్ అయిపోయింది, అంతే బిల్డప్. మరి ఇదేంటండి, ఇదేంటి ఎప్పుడు వచ్చిన మనకి ఇది రావాలన్నారు కదండి. సొంత మన తెలంగాణ మనది మనం చెప్పాడు కదండి, వచ్చాక వాదా తెస్తాను. మరి ఈయన అందులో ఉన్నాడు కదండి, దెబ్బలాట తేవచ్చు కదా. బురద నీళ్ళు జగన్ గారి మీద అయిపోయడం ఎందుకండి? కూటమి ప్రభుత్వం అంటే కింద ఉంది. భువనేశ్వరి గారు కూడా అందులో ఉన్నారు. రైతు మరి ఇవన్నీ ఉన్నాయి కదండి, ఏం చేశారు? మరి ఈయన దెబ్బలాట తేవాలి కదా. 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కలిసే ఉంటాం, జగన్ రాడు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. వస్తాడండి, వచ్చిదాం మళ్ళీ ఎలక్షన్లో చూడండి. అసలు సమస్య లేదండి, సమస్య లేదు. రఫ్గా వస్తాడు చూడండి మళ్ళీ ఇంకా జగన్ గారు, ఏం పర్లేదు.